మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున వాగ్దానము, నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గములు ఎత్తుగా చేయబడునని వ్రాయబడింది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 11వ వచనంలో నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను. పర్వతాలను దేవుడు త్రోవగా చేస్తాడట. అంటే చాలాసార్లు మన జీవితాలు మనం ఏమనుకుంటానంటే, ప్రభువా నాకు ఈ ఆటంకాన్ని తీసేసేయి, నాకు ఈ అవరోధాలను తీసేసేయి, నాకు ఈ అడ్డంకులను తీసేసేయి అని ప్రార్థిస్తూ ఉంటాం. కానీ దేవుడు నీ ఆటంకాలను, నీ అవరోధాలను తన చిత్తాన్ని నెరవేర్చే సాధనాలుగా దేవుడు నీ జీవితంలో ఆడుకోబోతున్నాడు. ఆమేన్. ఆటంకాలను దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే సాధనాలుగా చేసుకోబోతున్నాడు. అందుకే దేవుడు నీ జీవితంలో అనేకమైన అడ్డుగా వచ్చే ప్రతి కొండలను, నీకు అడ్డుగా నిలిచేటువంటి ప్రతి విధమైన అడ్డుబండలు, ఇవేవో నీకు ఆత్మీయతలో ఆటంకాలు కానే కాదు, నీ ఆత్మీయతలోనికి లోతుగా వెళ్ళడానికి దేవుడు నీ కొరకై నియమించిన గొప్ప సాధనాలు. హల్లెలూయా. ఎందుకంటే తలకు మించిన ఆ ఒక్క బాధ్యత, ఇష్టం లేని ఆ ఒక్క పని, ఓ శరీరంలో ఆ ఒక్క ముళ్ళు, అయ్యో తీసివేయబడలేని అప్పులతో కూడిన వడ్డీల జీవితం, ఇవన్నీ మోయవలసి వస్తున్నప్పుడు ఆ ఒక్క శ్రమ లేకపోతే నా జీవితం బాగుంటుంది, ఆ ఒక్క అప్పు లేకపోతే నేను నెమ్మదిగా ఉంటాను, ఆ ఒక్క కష్టం లేకపోతే నా జీవితం బాగుంటుందని చాలాసార్లు నీవు నేను ప్రార్థిస్తూ ఉంటాం. గమనించండి ప్రియులారా, దేవుని ఉద్దేశం ఏంటంటే, మన విజయ జీవితాలకు ముందు, మన విజయ సోపానాలకు ముందు మన కన్నీళ్లలో దేవుడు ఆనందాన్ని ఎప్పుడు చూస్తాడు అంటే, నీ కన్నీళ్లలో దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఆ అడ్డుబండలు నీకు ఆశీర్వాదాన్ని తీసుకురాబోతున్నాయి. ఆమేన్. ఎందుకంటే మనం ప్రార్థిస్తున్నప్పుడు కృప, మంచి గుణాలు మనకు అనుగ్రహించాలని వీటన్నిటిని మన జీవితాల్లో దేవుడు ముందుగా ఉంచాడు. చాలామందికి ఆశ్చర్యం వేయచ్చు, అదేంటి మణిబాబు గారు, మా జీవితాల్లో శ్రమను, దుఃఖాన్ని, అడ్డుబండలను దేవుడే ఉంచాడని. అవును బిడ్డ, దేవుడు ఇవి నీ జీవితంలో అనుమతించకపోతే ఈరోజు నీ జీవితానికి విలువ లేదు. నా జీవితంలో అనేకమైనటువంటి చాలాసార్లు నేను ప్రభువా నాకు సహనం దయచేయి, ప్రభువా నాకు సహనం దయచేయి అని ప్రార్థిస్తూ వచ్చాను. కానీ సహనము యొక్క ప్రార్థన నా జీవితంలో అనేకమైన పోరాటాలు తీసుకొచ్చింది, అనేకమైన అవమానాలు తీసుకొచ్చింది, అనేకమైన నిందల్ని తీసుకొచ్చింది. వాటన్నిటిలో వాటిని తీసేయి ప్రభువా, తీసేయి ప్రభువా అని నేను ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, బిడ్డ వాటిని తీసివేస్తే నువ్వు సహనం అనే పాఠాన్ని నేర్చుకోలేవు అన్నాడు. ఆమేన్. చూసారా, అవి తొలగిపోతే ఇక మీకు విమోచన విజయమే. అవి నీకు తొలగడానికి దేవుడు అనుకూలించినటువంటి దేవుని చిత్తం ఏంటంటే, నీ జీవితంలో ఒకే ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఎందుకంటే నువ్వు ఎక్కడైతే నీ జీవితంలో ఓడిపోయావు అనుకున్నావో, ఎక్కడైతే నాకు ఆటంకం ఉందనుకున్నావో, ఎక్కడైతే నాకు పర్వతాలన్నిటిని కూడా నాకు త్రోవను కలుగు చేయలేకపోనుకుంటున్నావో, నా యేసయ్య ఈరోజు నీ పర్వతం లాంటి శ్రమలో నీకు త్రోవను కలుగు చేయబోతున్నాడు. ఆమేన్. నీకు చికాకు పెట్టే ప్రతి విషయంలో కూడా గొప్ప ఫలితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని పర్వతాలు ఇవన్నీ. ఆమేన్. దేవుని పర్వతాలు, ఈ దేవుని పర్వతాలలో ఆయనే నీ కొరకై వీటిని అక్కడ ఉంచాడు. ఇప్పుడు ఆ పర్వతాలలో దేవుడు త్రోవను కలుగు చేయబోతున్నాడు. ఇప్పుడు ఆ పర్వతాలలో నీకు దేవుడు రాజమార్గాలను కలుగు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కడప జిల్లాకి వెళ్ళేటప్పుడు బాలపల్లి అనే ఒక ఊరు దగ్గర పెద్ద కొండ, ఆ కొండ ఎక్కి అమాంతం కిందకి దిగడం చాలా కష్టమయ్యేది. ఎందుకంటే ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఇప్పుడు NH4 వచ్చిన తర్వాత ఆ కొండను చీల్చి, ఆ బండలను చీల్చి వాటి మధ్యలో రాజమార్గం వేశారండి. అవును బిడ్డ, ఏదైతే నీ జీవితంలో ఆటంకం అనుకుంటున్నావో, దేవుడు ఆటంకాన్ని నీ జీవితంలో త్రోవగా మలచబోతున్నాడు. ఏవైతే నీకు ఇప్పటిదాకా దారి నివ్వకపోయాయో అక్కడ దేవుడు నీకు రాజమార్గాన్ని సిద్ధపరచబోతున్నాడు. ఎందుకంటే దావీదు కీర్తన 107:4 రాయబడింది, వారు అరణ్య మందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురం ఏది వారికి దొరకకపోయినని రాయబడింది. ఇశ్రాయేలుకు అరణ్యములో తిరిగిన, ఎడారి లాంటి త్రోవల్లో తిరుగులాడిన, నివాసపురం ఏది దొరకకపోయినా దేవుడు వారికి ఆశ్రయము అన్న సత్యాన్ని, పాఠాన్ని తెలియజేయడానికే వాటిని దేవుడు వారి జీవితాల్లో అనుమతించాడు.
నా జీవితంలో ఈ పరిస్థితులన్నీ ఎదుర్కొంటున్నావంటే ఏదో నీకు పెద్ద విపత్తు కలిగిందని కాదు, ఏదో గొప్ప నాశనాన్ని తీసుకురావడానికి కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అనగా యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనంలో, అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మనబడిన మార్గం అనబడును రాయబడిందండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాజమార్గాన్ని దేవుడు నీ కొరకు ఏర్పాటు చేయబోతున్నాడు. అంటే రాజులు సైతము ప్రవేశించడానికి అర్హత కలిగిన మార్గము నీ జీవితంలో ఎప్పుడు వస్తుందంటే అడ్డుగా ఉన్న బండలు నీకు ఎదురైనప్పుడు, శోధన నీ జీవితంలో నిన్ను అనేక సార్లు ఇరుకులు గుండా తీసుకెళ్ళినప్పుడు భయపడుకు. ఈ ఉదయకాల సమయమున ఈ శ్రమలోని అంతర్భాగం ఏంటంటే నీ యోగ్యతను పరీక్షించడానికి మాత్రమే కాదు, దాన్ని పెంపొందించడానికి దేవుడు నీకు అనుమతించిన ఒక గొప్ప సాధనం. గొప్ప సాధనం. మధ్య చెట్లు చూసారా? అవి గాలి పరీక్షకు నిలబడినప్పుడే అవి బలముగా దృఢపడి అవి అలాగ పాతుకుపోయి నిలబడగలుగుతాయి. కొన్ని వందల మందికి, వేల మందికి అవి ఆశీర్వాదం తీసుకొని రాగలుగుతున్నాయి ఆ వృక్షాలు అని అంటే అవి మొదట గాలి తుఫాన్లు ఎదుర్కొన్నాయి. నీ జీవితంలో ఈరోజు నువ్వు శ్రమలో, ఈ ఇబ్బందుల్లో, ఈ అప్పుల ఊబిలో, ఈ కష్టాల కడల్లో నువ్వు ఉన్నావనంటే నా దేవుడు నీకు దూరంగా ఉన్నాడని కాదు అర్థము, ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆమేన్. కనుక ఈ దినాన అనగా దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, ఇదిగో ఆయన నా పర్వతములటిని త్రోవగా చేయును, రాజమార్గములు ఎత్తుగా చేయబడును. యెషయా గ్రంథం 49:11 ప్రకారంగా దేవుడిని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఈ దినాన నీ బిడ్డల జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి విధమైన పర్వతాలను ఈరోజు మీరు త్రోవగా మార్చబడబోతున్నాయి. ప్రతి పర్వతం లాంటి శ్రమ, ప్రతి పర్వతం లాంటి శోధన, ప్రతి పర్వతం లాంటి అప్పు అనేటువంటి బాధ యేసు క్రీస్తు నామములో బిడ్డలకు గొప్ప విడుదల కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలు ఆరంభించబడుతున్న ప్రతి పని కూడా దీవెనకరంగా మార్చమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.